పండగలైనా పెళ్లిళ్లైనా వస్త్రాలకు వేదికొక్కటే, అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. కార్లు, పాత కార్లు, ఒకవేళ 50 లక్షల కారు పాతది ఇప్పటిదు, ఇప్పుడు నేను 10 లక్షలకు అమ్మితే ఆ మిగతా 40 లక్షలకు కూడా నేను ట్యాక్స్ కట్టాలి, అమ్మినోడే ట్యాక్స్ కట్టాలి అని కొత్తగా తీసుకొచ్చినటువంటి జిఎస్టీ ట్యాక్స్ ఏదైతే ఉందో నిర్మలా సీతారామన్ గారు తీసుకొచ్చారని చెప్పి దాని మీద అంతా చర్చ నడుస్తా ఉంది. ఎగైనిస్ట్ గా మాట్లాడుతున్నారు. డిబేట్ ఉంటది నిరుపమ్ గారు. బట్ జిఎస్టీ అనేది భారతీయ జనతా పార్టీ ఒకరు తీసుకునే నిర్ణయం కాదు, మీరు అర్థం చేసుకోవాల్సింది. అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్థిక చివరికి పాప్కార్న్, క్యారమిల్ వాటి సపరేట్ చెప్తా ఉన్నా. చెడు అనేది తొందరగా స్ప్రెడ్ అవుతుంది. సో జిఎస్టీ కౌన్సిల్ అనేది నిర్మలా సీతారామన్ గారి సొత్తు కాదు. అది జిఎస్టీ కౌన్సిల్ కి అధ్యక్షత నిర్మలా సీతారామన్ గారు వహిస్తారు. అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు అక్కడ ఉంటారు. అందరి అభిప్రాయాన్ని కన్సిడరేషన్లోకి తీసుకున్న తర్వాత కొత్తది ఏమైనా తీసుకొస్తారు. కానీ ఇప్పటికి ఏం రాని దాని మీద జిఎస్టీ కౌన్సిల్లో చర్చ జరిగిందని తీసుకొచ్చి బయట ప్రచారం చేస్తారు. దుర్మార్గమైనటువంటి విషయం. కానీ ఆల్రెడీ వస్తుంది కదా సార్, న్యూస్ రావడం ఏమంతా, నీకు నచ్చిన న్యూస్ రాసుకుంటావు, పక్కనున్న ఛానల్ అయినా కలిసింది, పక్కనున్న ఆయన రాసుకుంటాడు. ఏమైనా ఆర్డర్ వచ్చిందా, జియో వచ్చిందా చెప్పండి, చెప్తే దాని గురించి మాట్లాడతాం. ఏం రాని దాని గురించి రేపు వస్తుంది, రేపు పన్నేస్తారు అని మమ్మల్ని బదనాం చేస్తున్నారు తప్ప ఆడలేక మధ్యలో ఉన్నట్టుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తప్ప ఇంకొకటి. అంటే ఇప్పుడేమి మీరు అలాంటి ఆలోచన 15 సంవత్సరాలు దాటినటువంటి కార్లన్నీ డిస్పోజ్ చేయాలనేది సుప్రీంకోర్టు చెప్పింది. స్క్రాప్ చేయమన్నది, డిస్పోజ్ కూడా కాదు, వాటి మొత్తం దగ్గర కొట్టేసి స్క్రాప్ చేసి బయటపడేయమన్నది. ఇంకా మరి ఇంకేముంది? ఇంక దాని మీద జిఎస్టీ ఏముంటది? 15 సంవత్సరాలు దాటిన కార్ని ఎట్లా అమ్ముకుంటారు నిరుపమ్ గారు? 15 సంవత్సరాలు దాటిన కారు అనట్లేదు సార్. ఇప్పుడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు వాడిన తర్వాత కూడా కార్లు అమ్మేస్తారు కదా, 10 ఏళ్ళకు కూడా అమ్ముతారు. దాని మీద జిఎస్టీ ఎందుకుంటది? ఏం చేస్తారు ఆర్థిక శాఖల మంత్రులు? పశ్చిమ బెంగాల్ ఆర్థిక శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు, కేరళ ఆర్థిక శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు, తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు, చాలా మంది ప్రతిపక్షాలకు సంబంధించిన ఆర్థిక శాఖ మంత్రులు కూడా ఉంటారు కదా. వాళ్ళు చెప్పాలి కదా, కౌన్సిల్లో ఒప్పుకోవద్దు, ఇది మంచిది కాదు ప్రజలకు అని చెప్పి గట్టిగా మాట్లాడాలి కదా. కౌన్సిల్లో మాట్లాడక కౌన్సిల్లో సంతకాలు పెట్టేసి వచ్చి బయట మాట్లాడితే ఏమొస్తుంది నిరుపమ్ గారు? ఐ డోంట్ థింక్ అది చట్టమైందని నేను అనుకుంటలేను. బట్ ఐ విల్ గో త్రూ ఇట్ అండ్ ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. ఒకవేళ అదే నిజమైతే అది రాని దాన్ని నిజం అనుకోమని నన్ను ఎట్లా అంటారు? మీరు కూడా రేపు భూకంపం వస్తే ఎట్లా అన్నట్టుంది. భూకంపం వస్తే అందరు పోతారు, అందరు ఇట్లా నేను కూడా అలా కాదు కదా సార్. భూకంపం వేరు, ఈ జిఎస్టీలు వేరు కదా. చట్టం రాలేదు, మీరు చేస్తున్నది చట్టం రాలేదు, మేము చేస్తలే. మళ్ళీ అది చెప్తా ఉన్నా. జిఎస్టీ కౌన్సిల్ కి అధ్యక్షత భారత ఆర్థిక శాఖ మంత్రి గారు వహిస్తారు. అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు దాంట్లో సభ్యులు. కాబట్టి ఎవరు పెడతారు? వాళ్ళే పెడతారు. ఎవరో ఒక ఆర్థిక శాఖ మంత్రి నుంచి వస్తుంది, డిస్కస్ చేస్తారు, అందరికి నచ్చితే ఆమోదిస్తారు, నచ్చకపోతే వదిలేస్తారు. ఆ కౌన్సిల్ లో మాట్లాడమనండి, బయటకు వచ్చి మాట్లాడారు. మీరు దానికి వ్యతిరేకమా లేకపోతే అసలు సబ్జెక్టే లేదు, లేని సబ్జెక్ట్ గురించి నేను వ్యతిరేకం రాదు, అలాంటిది వచ్చే అవకాశం లేదు, మీరు భరోసా ఇవ్వగలరా? See, I'm not part of ministry. See, నేను ఒక కామన్ మ్యాన్ గా నా అభిప్రాయాన్ని మీ ముందు వ్యక్తం చేస్తున్నాను. సో మెదక్ పార్లమెంట్ సభ్యునిగా నేను నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాను. బీజేపీ ఎంపీ ఒకవేళ అది చట్టం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మాట్లాడుతాను. దాంట్లో ఉండే లాభ నష్టాల గురించి మీకంటే బాగా నేనే చెప్తాను ప్రజలకి. అదే మీరే చెప్పాలి కూడా. చెప్తా అంటున్నా. చట్టం వస్తే చట్టం గైడ్ లైన్స్ లేకుండా, చట్టం లేకుండా నువ్వేదో ఊహించుకొని చెప్పు అంటే నిరూపం ఏదో కలగంటే న్యూస్లు అన్నిట్లో స్ప్రెడ్ అవుతా ఉంది, చాలా మంది మాట్లాడుతున్నారు. నిన్న కూడా నేను ఏమంటున్నాను తల్లి, భారతీయ జనతా పార్టీని బదనాం చేయడానికి ఈ దేశంలో కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు. వాళ్ళకి దే హావ్ బీన్ పెయిడ్ ఫర్ ఇట్. ఓకేనా తల్లి? ఇది ఒక సెక్షన్. కొంతమంది టీవీ ఛానల్ యాజమాన్యాలు ఎర్ర రంగు జెండాలకి వెళ్ళి వచ్చి వాళ్ళ ఎర్ర రంగు జెండా వాళ్ళని బతికేదని పేపర్ పెట్టుకొని ప్రెస్ అనే పేరు మీద బతుకుతుంటారు. వాళ్ళకి ఇంకొక అభిప్రాయం ఉంటుంది. ఇంకొంతమంది మేధావులు ఉంటారు, పొద్దుగాలైతే టీవీ ఛానళ్ళకి వచ్చి జనాల బుర్రను ఖరాబ్ చేసేందుకు. వాళ్ళు మేధావులు కాదు, మేత. వాళ్ళకి ఇంత మేత పడుతుంది. ఫారిన్ కంట్రీస్లో ఉన్న కొన్ని కంపెనీస్, కొంతమంది ఏజెన్సీస్, భారత ప్రభుత్వం, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఖరాబు కావాలని మీరు మాట్లాడండి అని కొంచెం క్రెడిబిలిటీ ఉన్న కొంతమందికి మేతేస్తుంటారు. నెలకింత అని మేతేస్తారు. ఆవు మేత తిన్నప్పుడల్లా కొంచెం పాలియాలి కాబట్టి అది ఆవు ధర్మం కాబట్టి ఇస్తుంటుంది. ఈ మేతావులు బీజేపీని బదనాం చేయాలి కాబట్టి నెలకింత జీతం తీసుకుంటున్నాం కాబట్టి రాందాన్ని వచ్చిందని టీవీ ఛానళ్ళ కూర్చొని చర్చ పెడుతుంటారు. అట్లా వెన్ దెర్ ఈజ్ ఏ సబ్జెక్ట్, మీరు సబ్జెక్ట్ తీసుకోనండి, నేను మాట్లాడతా. ఈ దేశంలో ఉన్న మేధావులకు సమాధానం చెప్తాను. మేధావులకు చెప్పలేకపోవచ్చు కానీ నేను మేధావులకు అయితే చెప్పగలను. మొత్తానికి నిప్పు లేదే పొగరాదు అన్నట్లుగా అంటారు. నిప్పు లేదు, పొగలేదు. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ 3వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని బదనాం చేయడానికని ఇంకొంచెం జీతాలు రెట్టింపు అయినాయి, మేత డబుల్ అయింది. అట్లా నిన్నటిదాకా మామూలు అన్నం కూర పెడతారు, ఇప్పుడు వారానికి 3 సార్లు కోడిగుడ్డు, 2 సార్లు నాన్ వెజ్, పొద్దున్న లేగానే బూస్ట్. మేత పెరిగింది కాబట్టి సౌండ్ ఎక్కువ పెరుగుతుంది అంతే. అంటే మరీ సింపుల్ పిల్లలు తినే ఉన్నది చెప్తున్నాను నేను. దీంట్లో ఏం అబద్ధం లేదు. మాకు మేధావులు ఎవరు తెలిసి ఇవన్నీ తప్పుడు మాటలు. పాప్కార్న్ గురించి ఎందుకు వచ్చింది అంటే ఈ మేతమేసి ఆవు జీతం తీసుకున్నందుకు మాట్లాడాలి కదా, అందుకని మాట్లాడుతున్న మేత. అంటే అదే ఎందుకు తీసుకున్నారు పాప్కార్న్? అదైతే తెలియకపోతుంది కదా కామన్ మ్యాన్ కి అర్థం కావాలంటే గడియారం గురించో ఇంకో దాని గురించో అర్థం కాదు. మీ పిల్లలు తినే పాప్కార్న్ మీద ట్యాక్స్ వేసిరంటే మీ ఇంట్లో మనవాడ దాని మీద ఎత్తారా అంటారు ఊర్లల్లో. అవి ఇట్లా తొందరగా అన్నట్టు మనిషి బుర్రను ఖరాబ్ చేసేందుకు, తొందరగా అర్థమయ్యేందుకు వాడతారు. అందుకనే వీళ్ళు మేధావులు.
వీళ్ళు మేత మేసి 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 ఏ మేత మీద మాట్లాడితే ఏం రోత పుడుతుంది అనేది వీళ్ళకి తెలుసు అన్నట్టుగా అట్లా. ఏమో అదానీ గారి ఆర్డర్లోనే నడుస్తుంది మొత్తం. అదానీ గారు ఏది చెప్తే నడుస్తుంది, అక్కడ నడుస్తుంది బీజేపీ ప్రభుత్వం కాదు అదానీ ప్రభుత్వం అని చెప్పి నిన్ననే ఒక ఆయన మాట్లాడుతుంటే విన్నాను నేను. ఆయనకు ప్రజాస్వామ్యం అంటే తెలియదు, ఆ మాట్లాడిన పెద్ద మనిషి ఎవరో నాకు తెలియదు, ఆయనకు భారత రాజ్యాంగం తెలియదు, బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం తెలియదు, ప్రజలు ఓట్లేసే విధానం గురించి అవగాహన లేనోళ్ళు. మేము ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు వస్తాం, మీకు ఎన్నటికీ ఎన్నికలలో పోటీ చేసే తెలివి లేదు. నిలబడుర్రా భయ్, ఒకసారి వచ్చి వార్డు మెంబర్కో కార్పొరేటర్కో కార్పెంటర్కో నిలబడుర్రి, మీ ముఖం చూసి మీ సూరజ్ చూసి ఎవడన్నా ఓటేస్తే అప్పుడు ప్రజాప్రతినిధులు వచ్చి పార్లమెంట్లోనో అసెంబ్లీలోనో మాట్లాడుర్రి. డబ్బాలలో కూర్చొని ఏం డబ్బాల రాలేసి లోడగొట్టినట్టు మాకు వ్యతిరేకంగా మాట్లాడితే మేమేం కూర్చుంటామా? తీసి బండకేసి కొడతారు మా కార్యకర్తలు. అమిత్ షా గారు రీసెంట్గా చేసినటువంటి అంబేద్కర్ గారి మీద కామెంట్స్ కూడా చాలా. ఇలా ఆంధ్రజ్యోతి పేపర్లో నేను ఒక ఆర్టికల్ రాసిన, అది చదువుండ్రి నిరుపమ గారు దయచేసి, చదివే జనాలకి అందరికి చెప్పండి. అంటే మీరు నాకు చెప్పరా? అది చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది మీకు. నేను చదివితే నాకు ఒక్కదానికి భారత తెలుస్తుంది. రాజ్యాంగాన్ని రాసిన బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించింది కాంగ్రెస్ పార్టీ. బతికున్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారికి, ఇందిరాగాంధీ గారికి భారతరత్న అవార్డులు ఇచ్చుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ భారత రాజ్యాంగాన్ని రాసిన బిఆర్ అంబేద్కర్కి భారతరత్న ఇవ్వలేదు. జవహర్లాల్ నెహ్రూ గారికి భారతరత్న ఇచ్చారు, ఇందిరాగాంధీ గారికి భారతరత్న ఇచ్చారు, రాజీవ్ గాంధీ గారికి కూడా భారతరత్న ఇచ్చారు. మీరు చెప్పారు వీళ్ళు ముగ్గురు ఏ రకంగా భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ కంటే గొప్పోరని. అంబేద్కర్ కంటే ముందు ఈ ముగ్గురు భారతరత్న తీసుకున్నారు. ఎందుకు మాట్లాడలేదు వీళ్ళు? నాకు కాదు ఇవ్వాల్సింది, ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చిన అంబేద్కర్ గారికి మొదటి భారతరత్న ఇవ్వాలనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ పెద్దల నోట్లకెళ్ళి ఎందుకు రాలేదు నిరుపమ గారు? ఈ ముగ్గురు తీసుకున్న తర్వాత వీళ్ళు ముగ్గురు దిగిపోయినాక, వీళ్ళ ప్రభుత్వాలు పోయినాక కాంగ్రెసేతర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ మద్దతుతో నడుస్తున్న ప్రభుత్వం అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు ఇచ్చింది. రాజీవ్ గాంధీ అంటే ఎప్పుడు ప్రధానమంత్రి అండి ఈ దేశానికి? అప్పటిదాకా అంబేద్కర్కి భారతరత్న ఇవ్వని పార్టీ వచ్చి ఇలా శుద్ధులు చెప్తుందా అంబేద్కర్ని గౌరవించినమని? భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, భారతదేశంలో ఎన్నికలు వచ్చినాయి. మొట్టమొదటి ఎన్నికలలో అంబేద్కర్ గారు పోటీ చేశారు. యునానిమస్ ఇవ్వాలన్నా ఇవ్వద్దా కాంగ్రెస్ పార్టీ? ఎందుకు అభ్యర్థిని వ్యతిరేకంగా పెట్టింది, అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా నిలబెట్టింది? కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారికి బీఫామ్ ఎందుకు ఇవ్వలేకపోయింది? ఎందుకు అంబేద్కర్ గారిని ప్రత్యక్ష రాజకీయాలలో ఓడగొట్టిండ్రు? మొదటి ఎన్నికలలో ఓడగొట్టిరు, రెండో ఎన్నికలలో కూడా ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు మొట్టమొదటి క్యాబినెట్లోంచి, జవహర్లాల్ నెహ్రూ గారి క్యాబినెట్లోంచి రిజైన్ చేసి బయటికి పోయిన న్యాయశాఖ మంత్రి ఎవరు? అంబేద్కర్ కాదా? ఎందుకు పోయినారు బయటికి వారు? ఇన్ని చేసి 100 ఎలకల్ని తిన్న తర్వాత పిల్లి చెప్పిందట నిరుపమ గారు, అక్క నేను 100 ఎలకల్ని తిన్నా, బాగా పాపం చేసినా, కాశీకోయి గంగల మునిగొత్తా అని చెప్పిందంట. అట్లుంది. ఆఖరికి ఒక మాట చెప్పురు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రజాపాలన నడుస్తుంది, దేశంలో పెద్ద అంబేద్కర్ విగ్రహం తెలంగాణ సెక్రటరియట్ పక్కన ట్యాంక్ బండ్ మీద ఉంది. ఇప్పుడు పోయి చూడరు తాళమేసిందా లేదా గేటు అంటే? ఎవడో పెట్టిండని, టీఆర్ఎస్ వాడు పెట్టిండని ఈయన దండేయడా? వేసినా మన డిసెంబర్ 6కి వేయాలన్నా వద్ద అంబేద్కర్ విగ్రహానికి? సెక్రటరియట్కి 100 అడుగుల దూరం లేదా విగ్రహం? వేసిరా? తాళం ఎందుకు వేసిరు అంబేద్కర్ విగ్రహానికి? పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం తీస్తే అందరం అంబేద్కర్ విగ్రహం పెట్టాలని మాట్లాడినాం మేము. మరి మీరు అంబేద్కర్ గేట్ వేసిరు ఎందుకు? ఏదో అమిత్ షా ఏదో మాట్లాడినని అమిత్ షా మీద రాజకీయపరమైనటువంటి బురద జల్లే కార్యక్రమం తప్ప మీకు అంబేద్కర్ మీద ప్రేమ లేదు, అంబేద్కర్ గారి మీద అవగాహన లేదు. కాంగ్రెస్ ఎన్నడూ అంబేద్కర్ గారిని గుర్తించలేదు, గౌరవించలేదు. ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేసింది, వారు రాసిన రాజ్యాంగాన్ని 100 సార్లు మార్చి తూట్టుపడిచింది కాంగ్రెస్ పార్టీ. సెక్రటేరియట్ పక్కకే అసెంబ్లీని తీసుకురావాలని చెప్పేసి అక్కడ ఎన్టీ రామారావు గారి ఘాట్ను కూడా ఏదో తీసేస్తారని చెప్పి ఈ మధ్యన వినిపించింది సార్, అన్నీ ఒకే దగ్గర ఉండాలి అని. దానికి మీరు సానుకూలంగా స్పందిస్తారా? అవసరం లేదు, అట్లా ఎక్కడున్నా పర్లేదంటారా? సరే, వాళ్ళు ఏం మాట్లాడతారో చూద్దాం. మాటలు వేరు, అది ఎవరో ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడినట్టు చూసిన నేను. ప్రభుత్వం ఆలోచన చేసినప్పుడు మాట్లాడతాను. అందుకే నేను చెప్తాను, ప్రభుత్వం అడుగులు తడబడితే అఖిలపక్షం పిలువుండ్రి, అన్ని పార్టీలలో పిలువుండ్రి, అసెంబ్లీలో చర్చ పెట్టిండ్రి, తర్వాత తీర్మానం చేయండి. ఫైనల్గా ఒకటి చెప్పండి సార్, చుట్టుపక్కల ఉన్న చాలా ఏరియాస్ అంటే లైక్ రాజేంద్ర నగర్ కావచ్చు, లేకపోతే మణికొండ, ఇలాంటి మున్సిపాలిటీలు కొన్నింటిని తీసుకొని వచ్చేసి జిహెచ్ఎంసీ పరిధిలోకి మెర్జ్ చేయబోతున్నారు అని అంటున్నారు. దానివల్ల యూజ్ ఉంటుందంటారా, లేకపోతే ఎక్కడికక్కడ ఉంటేనే లోకల్లో పరిపాలన ఈజీ అవుతుంది అంటారా? లోకల్ బాడీస్ చిన్నగా ఉంటే బాగుంటుంది, బట్ పరిపాలన సౌలభ్యం బాగుంటుంది. బట్ ఇష్యూ ఈజ్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలను కలిపి ఒక కార్పొరేషన్ కింద తీసుకురావాలనే ఆలోచన, ముందస్తు ఆలోచన, ముందు జాగ్రత్త కొద్ది తీసుకోవాల్సిన ఆలోచన. కానీ అక్కడ ఉండే ప్రజల కష్ట సుఖాలను కూడా వింటే బాగుంటుంది, అక్కడ ఉన్న సమస్యని కూడా అడ్రస్ చేస్తే బాగుంటుంది. ఐ సపోర్ట్ ఇట్. రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలని, పంచాయతీలని మెర్జర్ చేయడం అనేది ఎప్పటి నుంచో నడుస్తున్న చర్చ. మెర్జర్ చేయాల్సిందే దాన్ని. అప్పుడు పరిపాలన మరి ఈజీ అవుతుందా సార్? వికేంద్రీకరణ జరగాలి, అధికారుల సంఖ్య పెంచాలి, కార్పొరేటర్లు బాగా బాధ్యతగా పనిచేయాలి, చేయాలి. నెక్స్ట్ ఎలక్షన్లో ఏమనుకుంటున్నారు? లాస్ట్ ఎలక్షన్ కూడా బీజేపీ మంచి సీట్లు కొట్టింది, ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో. మేమే అవుతామని అనుకుంటున్నాం. ఎందుకంటే శివారు ప్రాంతాలన్నీ కలిస్తే మాకే బలం పెరుగుతుంది కాబట్టి మా సంఖ్యను పెరుగుతుంది, మేమే అవుతాం మేయర్ అనేది మా ఆలోచన. లోకల్ బాడీస్ ఎలక్షన్స్ అవి కూడా రాబోతున్నాయి కదా, వెయిట్ అండ్ సీ. ప్రభుత్వం పెడుతుందా పెట్టదా, ఏ పరిస్థితులు ఉంటాయి అన్ని చూసినాక మాట్లాడతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.